హాయ్ అండి. ఇప్పుడు నేను మహాభారతం ఉద్యోగ పర్వంలోని చతుర్థాశ్వాసంలో 2వ భాగాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. ఉలూపుడి మాటలు విన్న భీష్ముడు, దుర్యోధన, నేనుండగా నీకు భయం ఎందుకు? నువ్వు మెచ్చుకునేట్లుగా సేనలన్నింటినీ రక్షిస్తాను. యుద్ధంలో సేనను నడిపించడంలో కానీ, యుద్ధం చేయడానికి కానీ, సైన్యంలో కలవరం ఏర్పడి చిందరవందరగా పోయినప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ ఒక తాటిపైకి తేవడానికి గాను నేను సమర్థుడను. నేను విజృంభించి పరాక్రమాన్ని చూపుతుంటే అదే సేనలను రక్షణ కవచంగా పనిచేస్తుంది అన్నాడు. దుర్యోధనుడు, పితామహ, మీరు గురువైన ద్రోణాచార్యులు ఉండగా నాకు భయం ఎందుకు? భీష్ముడు, సుయోధన, నువ్వు అతిరథుడవు, నీ తమ్ములంతా సమరథులు, యుద్ధం చేయడంలో గడుస్తనం కలవారు, వారు తప్పక ద్రౌపదుడి సేనను జయించగలరు. నన్ను కూర్చి నేను చెప్పుకోవడం బాగుండదు కదా. నా సత్తా ఏమిటో నీకు తెలుసు. భోజులలో కృతవర్మ గట్టివాడు, అతిరథుడు, లక్ష్యాన్ని ఛేదించగల దిట్ట, ఎటువంటి గడ్డు పరిస్థితులనైనా తట్టుకొని నిలబడగలడు. శల్యుడు కూడా అతిరథుడే. అతడికి శ్రీకృష్ణుడిపై ఉండే ఈర్ష్య కొద్దీ మేనల్లులను కాదని నీతో చేరాడు. భూరిశ్రవుడు కూడా పరాక్రమంలో ప్రఖ్యాతి చెందాడు. అతడు అతిరథుడు. యుద్ధంలో దయాదాక్షిణ్యం లేనివాడే రాక్షసులుగా మారిపోతాడు. సుయోధన, సింధు దేశాధీశుడు నీ సోదరి దుశ్శల భర్త అయిన జయద్రథుడు కూడా మహారథుడే. యుద్ధంలో వెనుకంజ వేయుడు. ద్రౌపది విషయంలో అతడు చేసిన తప్పిదానికి పాండవులంతా కలిసి అతడి పవర్ దిగేదాకా కొట్టారు. ఆ అవమానం భరించలేక పాండవులను ఎదుర్కొనేందుకు ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. కాంబోజ దేశానికి రాజైన సుదక్షుడి సమరథుడు. అతడి దగ్గర మంచి రథాలున్నాయి. అవి పాండవ సేనను సంక్షోభపరుస్తాయి. మహిష్మతి పురాధీశుడైన నీలుడు అర్ధరథుడు. అతడికి సహదేవుడికి దీర్ఘకాలంగా విరోధం. అందువల్ల నీలుడు విరోచితంగా పోరాడతాడు. అవంతి దేశాధీశుడైన విందాను విందులిద్దరూ అర్ధరథులు. ఇద్దరూ సాహసంతో పోరాడేవారే. త్రిగర్త దేశపు రాజులు 5గురు కూడా మహారథులే. దక్షిణ గోగ్రహణంలో పాండవుల చేతిలో చావు దెబ్బలు తిన్నారు. పగ తీర్చుకోవడానికి ఇప్పుడు తలపడుతున్నారు. దుర్యోధన, నీ కుమారుడైన లక్ష్మణుడు సమరథుడు, మంచి వీరుడు, సేనలకు మంచి ప్రోత్సాహం ఇచ్చి నడపగలడు. యుద్ధంలో మిమ్మల్ని మించిపోతాడు. బాహుబలం దర్పం గలవాడు, విరోధిని లక్ష్యపెట్టడు. బృహద్బలుడు సమరథుడు. అతడి కోసిన దేశ సైన్యాలతో అగ్నికి ఆయువు తోడైనట్లు శత్రుశలను ఓడిస్తాడు. దండదారుడు అర్ధరథుడు, ఎక్కువ సైన్యం కలవాడు, సాహసంతో పోరాడతాడు. కృపాచార్యుడు అతిరథుల్లో శ్రేష్ఠుడు, మన సైన్యంలో అగ్రగణ్యుడు. అతన్న ప్రతిష్ట కోసం చావు బ్రతుకుని లెక్క చేయడు. చతుర్గతి సైన్యాలు ఎదురైనా లెక్క చేయడు. శకుని సమరథుడు, పాండవులంటే అంతులేని అసూయ గలవాడు. వాళ్ళకి ఎట్లా కష్టాలు కలిగించడమా అని ఆలోచిస్తూ ఉంటాడు. అశ్వత్థామ అనేక దివ్యాస్త్రాలు తెలిసినవాడు, భుజబలం కలవాడు, అర్జునుడితో సాటి అయినవాడు. ఇతడు బ్రాహ్మణుడని ఎవరూ అనుకోరు. యుద్ధానికి దిగితే యముడిలా విజృంభిస్తాడు. ద్రోణాచార్యులు అతిరథులలో శ్రేష్ఠుడు. ఇతడు 2 పక్షాలలోని వీరులకు గురువు. అందరి మేలు కోరేవాడు. ఎంత పెద్ద వ్యూహమైనా చేత్తో నలిపినట్టు నలిపేయగలడు. ఇతడి తేజస్సును చూసిన వాళ్ళెవరూ ఇతడిని వృద్ధుడనరు. ఇతడికి అర్జునుడు అంటే ఎక్కువ మక్కువ. అందువల్ల శారీరకంగా నొప్పించడు. స్థావర జంగమాలన్నీ ఏకమై దండెత్తిన తమ దివ్యాసులతో చికాకు పరుస్తాడు. ఇతడిలో సమానమైన సూర్యులు ఏ రాజ్యంలోనూ కనిపించరు. బాహిలికుడు అతిరథుడు, సాటిలేని బలం గలవాడు. ఇతడి కుమారుడు సోమదత్తుడు కూడా మహాబలార్జుడు. తండ్రి కొడుకులిద్దరికీ యుద్ధం అంటే పెళ్లితో సమానం. రాక్షసులలో శ్రేష్ఠుడైన అలంబసుడు సాటిలేని బలం గలవాడు, సమర్థుడు. అతడికి పాండవులంటే కోపం. అందువలన కౌరవుల పక్షాన చేరాడు. మాయాబలంతో విరోధులను బాధిస్తాడు. ప్రాగ్జ్యోతిత పురాధీశుడైన భగదత్తుడు సమరథుడు, సాటిలేని బలం గలవాడు. ఏనుగులతో పోరాటం జరిగేటప్పుడు ఇంద్రుడితో సమానంగా ఏనుగెక్కి చెలరేగిపోతాడు. అతిరథుడు అనగా తన సేనా విభాగానికి అధినేత. అతడి చతురంగ దళాల బాసటగా ఉంటాయి. మహారథుడు అనగా అనేక రథులకు నాయకుడు, అంతకు మించిన సైన్యం గలవాడు. అతిరథుడు అంతకంటే గొప్పవాడు. అతిరథ శ్రేష్ఠుడు. వీరికి చక్ర రక్షకులు అంటారు.
చక్ర రక్షకులు ఉంటారు. భీష్ముడు కర్ణుని అర్ధరథులని చెప్పుట, గాంధార రాజులైన వృక్షకుడు, అచలుడు, సమరథులు మీరిద్దరూ పన్నే వ్యూహాలని జయించడానికి సాధ్యం కాదు. రాజా, కర్ణుడు నీకు ఆప్తమిత్రుడు. ఎప్పుడు చూసినా కయ్యాన్ని కాలుదూవుతూ ఉంటాడు. పాండవుల మీద నీకున్న ద్వేషాన్ని చల్లారకుండా ఎప్పుడు రగులుస్తూనే ఉంటాడు. సభలో పనికిమాలిన మాట్లాడతాడు. పుట్టుకతో వచ్చిన కవచకుండలాలు చేతులారా వదులుకున్నాడు. దానివల్ల అతనిలోని శక్తి క్షీణించింది. అతడి అవివేకియే కానీ అతడిలోని అమితమైన దయాగుణం ఉంది. పరశురాముడు ఇతనికి శాపం పెట్టి అతడిలోని అస్త్రశక్తిని నాశనం చేశాడు. అందువల్ల అర్జునుడిని రణరంగంలో ఎదుర్కొన్నప్పుడు ప్రాణాలు రక్షించుకోలేడు. ఇది జగమెరిగిన సత్యము. అందువల్ల ఇతడు అర్ధరథుడే అవుతాడు. ఇతడు కర్ణుడు రణరంగంలో పెరుగుతనంతో పారిపోవడానికి కూడా వెనుకాడడు. ఎప్పుడు చూసినా పరాకుగా ఉంటాడు. ఆరంభశూరుడు, అందరికన్నా ముందుంటానంటాడు. ఆ విధంగా చూసినా కూడా ఇతడు అర్ధరథుడే. కర్ణుడు భీష్ముడి వైపు కోపంగా చూస్తూ, నా మీద ద్వేషం కొద్దీ మాట్లాడుతున్నావే కానీ నాలో ఏ లోపాలు చూసావని అర్ధరథుడు అంటున్నావు. సాటివారిపైన ఇటువంటి అభాండాలు వేయటం నీ బోటు వారికి న్యాయమా? అదే కాకుండా నన్ను తక్కువ చేసి మాట్లాడడం వల్ల నీకు ఒరిగే లాభం ఏమిటి? గంగాపుత్ర, నిండు కొలువులో నన్ను గురించి చెడుగా మాట్లాడావు. అయినా దుర్యోధన ముఖం చూసి నీతో తగాదా పెట్టుకోకుండా సరిపెట్టుకుని పోతున్నాను. ప్రస్తుతం నీకున్న శక్తిని బట్టి పరాక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే నా దృష్టిలో నువ్వు కూడా అర్ధరథుడివే. సభాసదులారా, ఇతడు ఒక తేనె పూసిన కత్తి. రాజు మనసు చెడగొట్టడం కోసం ఉత్తములైన వాళ్ళనేమో అవమానించి మాట్లాడుతున్నాడు. తక్కువ వారినేమో నెత్తిన పెట్టుకుంటున్నాడు. అటువంటి వారి మాటల్ని తండ్రి కొడుకులు చెవులు కోసుకుని వింటున్నారు. ఇటువంటి దొరల్ని ఏమనగలం? దుర్యోధన, శృతి మించి రాగాన పడింది. ఇతడు దుష్టుడు, చూస్తున్నావు కదా. నీ కళ్ళ ముందే నన్ను ఎట్లా తిట్టిపోస్తున్నాడో నేను ఎందుకు సహించాలి అని అడుగుతున్నాను. అయినా ఈయన గొప్పతనం ఏమిటి? ఈయన మన పక్షం లేకపోతే వచ్చే నష్టం ఏమిటి? ఇతడి సాటి రాజుల మనసును కలతపెట్టారు. ఆ పాపం ఊరికే పోతుందా? అతడికి అర్జునుడు అంటే అభిమానం ఎక్కువ. పాండవ పక్షపాతి. అందువల్ల యుద్ధం మనసు పెట్టి చేస్తాడన్న నమ్మకం లేదు. అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పే మాటల్ని ప్రమాణంగా స్వీకరించవచ్చు, కానీ కాళ్ళు చాచుకుని కూర్చున్న వాళ్ళని మతి స్థిమితం ఉండదు. అందువల్ల వారి మాటలు లెక్క చేయాల్సిన అవసరం లేదు. దుర్యోధన, ఇతడు సర్వసేనాధిపతిగా ఉన్నంతకాలం నేను ఇతడితో కలిసి యుద్ధం చేయను. భీష్ముడు, కర్ణ, నన్ను ముసలివాడు అంటున్నానని దూషించావు. వృద్ధుడినైనా నా శక్తి ఎట్లాంటిదో పంతం ఏపాటితో నేనంతటి శస్త్రాస్త్ర సంపన్నుడను నీ గురువైన పరశురాముని అడిగి తెలుసుకో. నాతో అనేక సార్లు యుద్ధం చేసి పారిపోయాడు. ఆ సత్యం అంతా ఎరిగిందే. వృద్ధుడనైన నా శక్తి సామర్థ్యాలు ఎటువంటివో యవ్వనవంతుడైన నీ శక్తి ఏపాడుతో అర్జునుడి ముందు చూపిద్దాము. ఇన్ని మాటలెందుకు సూతపుత్ర? తల్లి తండ్రి ఎవరో తెలియని నీ బోటి అనామకుడితో వాదనకు దిగటం వల్ల సభలో నా గురించి నేనే చెప్పుకోవాల్సిన దుర్గతి పట్టింది. కార్యానికి ఖడ్గానికి నీ మంత్రాంగం తగలబడింది కాబట్టే కౌరవులకి ఇప్పుడు చెట్టుకాలం దాపరించింది. నువ్వు చేసిన ఈ అనర్థాలన్నిటికీ సరిచేయాలంటే మా అందరి శక్తి దారపోసినా కూడా చాలటం లేదు. నువ్వెంతటి మహావీరుడువో రాబోయే యుద్ధంలో నీ ప్రతాపం చూపించు. యుద్ధం అంటే భయపడి నా మీద నెపం మోపి నువ్వు ఇప్పుడు తప్పించుకోగలవేమో కానీ ముందు తప్పించుకోలేవు. అర్జునుడికి క్రోధాగ్నికి మేమంతా బలి అయిపోయిన తరువాత నువ్వు ఎట్లాగో యుద్ధరంగ ప్రవేశం చేయక తప్పదు. అప్పుడు చావుగా మిగిలిన వారు సుయోధనుడు నీ ప్రతాపం ఏమిటో చూడగలరు. సూతనందన, ఈ దుర్యోధనుడు నా తలపై పెనుభారాన్ని మోపాడు. ఇతడు గట్టిగా నన్ను నమ్ముకుని ఉన్నాడు. యుద్ధం ముంచుకొస్తోంది. అటువంటి సమయంలో నీతో తగాదా పడటం భావ్యం కాదు. అందుచేత బతికిపోయావు. ఇక మాట్లాడకు. దుర్యోధనుడు, పితామహ, ఈ సమయంలో నువ్వు ఇట్లా కోపగించుకోవచ్చునా? ముందున్న యుద్ధాన్ని నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నా కోసం సహించు. కర్ణ, మీ ఇద్దరు ఒకటే ఈ యుద్ధంలో నన్ను ఒడ్డున పడేయాల్సింది పోయి మీలో మీరు ఈ విధంగా ఘర్షణ దిగటం ఏమైనా బాగుందా? భీష్ముడు, దుర్యోధన, పాండవుల పక్షంలో ఉన్న వారి శక్తి సామర్థ్యాల గురించి చెప్పమంటున్నావు. నేను యథార్థాలు చెప్తే కర్ణుడి మనసు బాధపడవచ్చు. అట్లాగే నీ మనసులో ఏముందో నాకు తెలియదు. నాకెందుకు వచ్చిన తలనొప్పి? దుర్యోధనుడు, పితామహ, సందేహించకు. నాకు తెలుసుకోవాలని ఉంది. తప్పక చెప్పు. భీష్ముడు, పాండవ వీరుల శక్తి సామర్థ్యాలను గురించి తెలుపుట.
భీష్ముడు, దుర్యోధన, నిప్పులాంటి ధర్మరాజు అతిరథుడు. యుద్ధంలో అతడికి ఎదురు లేదు. భీముడు అతిరథుల్లో గొప్పవాడు. అతడిది మానవాతీత దేహబలము. అతడి పరాక్రమాన్ని పోల్చి చెప్పేందుకు ఎవరూ లేరు. ఇక నకుల సహదేవులు సమరథులు. వారు తమ సేనలను ముందుండి శత్రువులతో పోరాడతారు. ఈ విధంగా పాండవులందరూ గొప్ప తపోబలం గల పుణ్యశీలురు. ధనుర్విద్యలలో 6 అంగాలు అభ్యసించిన వారు. శత్రువుల ధాటికి తట్టుకోగలరు. వీళ్ళందరూ తమ తమ ప్రతాపాలు ఎటువంటివో ఇంతకుముందు ప్రదర్శించిన వీరులు. వీరంతా కలిసి ఒకటే యుద్ధానికి వస్తే మన సైన్యం తల్లడిల్లిపోతుంది. పూర్వం మన వలన పొందిన పరాభవాన్ని అనుభవించిన దుఃఖాలతో మన పైన దాడి చేసినప్పుడు మనల్ని అంత తేలిగ్గా వదలరు. ప్రాణాలు తెగించి పోరాడతారు కనుక వారిని ఎదుర్కోవడం కష్టమే. సుయోధన, ఫల్గునుడి పరాక్రమం ఈ పాటిదని నేను చెప్పలేము. ఇంతకు పూర్వం ఇటువంటి వీరుడు పుట్టలేదు. ఇక ముందు పుడతాడని నేను అనుకోవడం లేదు. ఇటువంటి పెద్ద పులికి కార్యసాధకుడైన శ్రీకృష్ణుడి సహాయం పుష్కలంగా ఉంది. గాంధీవాన్ని ధరించి అతడు ఒక్కడే తన సేనలన్నింటినీ కాపాడుకుంటాడు. నీ సేనలన్నింటినీ నిర్మూలిస్తాడు. ఉప పాండవుల 5 మహారథులే. అభిమన్యుడు అతిరథులలో గొప్పవాడు. కృష్ణార్జునులకు సాటి అయిన వాడు. వారు తండ్రులు పడ్డ కష్టాలను మరిచిపోలేదు. అతిరథుల్లో సాత్యకి సెగలు కక్కుతూ ఉంటాడు. శౌర్యం గలవాడు. పాండవులంటే ప్రాణం పెడతాడు కనుక మన మీద కోపం కూడా అధికమే. అభిమన్యుడు కూడా అతడికేమీ తీసిపోడు. మనం గొప్ప యోధులనుకునే వారందరినీ వేధించకుండా వదలడు. పాంచాలరాజు ద్రౌపదుడు, మత్స్యపురాధీశుడు విరాటుడు అధికమైన భుజబలం ఉన్నవారు. వీరిద్దరూ మహారథులే. వీళ్ళందరికీ పాండవులతో బంధుత్వం ఉండటం వలన ప్రాణాలు తెగించి పోరాడతారు. శిఖండి మహారథుడు, శౌర్యం, శక్తి, పట్టుదల కలవాడు. ఇతడి తమ్ముడు దృష్టజుమ్నుడు కూడా అతిరథుడే. గొప్ప బాహుబలం కలవారు. యుద్ధంలో రుద్రుడి వలె దారుణమైన ప్రతాపం చూపగలరు. దృష్టజుమ్నుడి కుమారుడు ధృతవర్ముడు కూడా చిన్నప్పటి నుండి విచ్చలవిడిగా తిరిగాడు. అందువల్ల శస్త్రాస్త్ర విద్యలో శ్రద్ధ వహించలేదు. అందువల్ల అర్ధరథుడే. శశిపాలుడు కొడుకు దృష్టకేతుడు. అతడు గొప్ప ధైర్యం గలవాడు. భోజుడు, అజుడు అనే 2 రాజులు మహారథులే. పాంచాల వంశస్థులైన ఉత్తమౌజుడు, యుధామన్యుడు, క్షత్రదేవుడు, జయంతుడు, అమితాజుడు, విరాటుడు, సత్యజితుడు అనే 7 మహారథులే. కేకయ దేశాధిపతుల 5 మంది అన్నదమ్ములు. వారంతా మహారథులు. విరాటుడు దాయాదులైన కాశీసుడు, నీలుడు, సూర్యదత్తుడు, ముదిరాక్షుడు మహారథులు. చంద్రదత్తుడు, వ్యాఘ్రదత్తుడు, సేనాబిందుడనే రాజులు అతిరథులు. పాండ్యరాజు అతిరథుడు. కశ్యుడు సమరథుడు, మహాబలశాలి అయిన కుంతిభోజుడు అతిరథుడు. హిడింబి అనే రాక్షస స్త్రీకి భీముని వలన జన్మించిన ఘటోత్కచుడు అతిరథుడు. అతడి తండ్రి అయిన భీముడితో సమానుడు. మాయలు తెలిసినవాడు. ఇతడి వద్ద రాక్షస సైన్యం అధికంగా ఉంది. ఘటోత్కచుని జన్మ వృత్తాంతం పాండవులందరినీ లక్క ఇంట్లో పెట్టి నిప్పు అంటించినప్పుడు భీముడు అర్ధరాత్రి వేళ తల్లిని సోదరుల్ని భుజాలపై కూర్చుని పెట్టుకుని రహస్య ద్వారం గుండా బయటపడి గంగానది దాటి సాయంత్రానికి హిడింబాసురుడి నివసించే వనానికి చేరుకున్నాడు. వాళ్ళ రాత్రి ఓ మర్రి చెట్టు కింద పడుకున్నారు. అంతా నిద్రపోయారు. భీముడు ఒక్కడే మేలుకొని కాపలా కాస్తున్నాడు. హిడింబాసురుడు వాళ్ళందరినీ చూశాడు. చాలా కాలం తర్వాత నరమాంసం దొరికిందని సంతోషించాడు. వాళ్ళని చంపి తీసుకుని రమ్మని వాడి చెల్లెలు హిడింబిని పంపాడు. హిడింబి మానవ స్త్రీ రూపం ధరించి వచ్చింది. భీముని చూడగానే ముచ్చటపడింది. అతడితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కూర్చుంది. హిడింబుడు చూసి ఓరలేకపోయాడు. చెల్లెలపై నిప్పులు కక్కుతూ భీముడి పైన పడ్డాడు. హిడింబి భయంతో భీముడు వెనక దాక్కుంది. తల్లికి సోదరులకు నిద్రాభంగం కలగకూడదని భీముడు హిడింబుని దూరంగా తీసుకుని పోయాడు. అక్కడ వాడితో హోరాహోరీ పోట్లాడి వారిని చంపాడు. ఆ అరుపులు విని ధర్మరాజాదులు మేల్కొన్నారు. హిడింబి వాళ్లకు నమస్కరించి తాను రాక్షస స్త్రీనని, తనకు 3 కాలాల్లోనూ విషయాలు తెలుసుకునే జ్ఞానం ఉన్నదని, భీముడి పైన మనసు పడ్డానని తను కాపాడమని ప్రార్థించింది. ఇంతలో భీముడు హిడింబుడిని చంపి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అప్పుడు కుంతీదేవి ఈమె నిన్ను కోరుకుంటోందని, ఈమెను వివాహం చేసుకోమని అనుమతి ఇచ్చింది. భీముడు ఆమెతో అక్కడే కొంతకాలం కాపురం చేశాడు. కొన్నాళ్లకు వ్యాస భగవానుడు అక్కడికి వచ్చి దీని పేరు కమలపాలిక, మహాశక్తి గల కొడుకుని కంటుంది. అతడు
మీరు ఆపదల్లో ఉన్నప్పుడల్లా స్మరించగానే వచ్చి కాపాడిపోతూ ఉంటాడని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడే హిడింబికి ఘటోత్కచుడు పుడతాడు. అతను పుడుతూనే నవ యవ్వనుడుగాను సకలాస్త్ర కుశలుడుగాను అపరిమిత రాక్షస పిశాచ బలాలకు నాయకుడుగాను తయారవుతాడు. తల్లిదండ్రులకు, కుంతీదేవికి, ఇతరులకు నమస్కరించి వాళ్లతోనే కొన్నాళ్ళ పాటు ఉంటాడు. కురుక్షేత్ర యుద్ధం మొదలవగానే సంగ్రామంలో కురుసేనల్ని నిర్మూలించాడు. అప్పుడు కౌరవ వీరులు ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధాన్ని ఇతడిపైన ప్రయోగించమని కర్ణుడిని ప్రోత్సహిస్తారు. ఆ విషయం తెలుసుకున్న ఘటోత్కచుడు కర్ణుడి రథాన్ని గదతో విరగొడతాడు. వీడి చేతిలో తనకు చావు తప్పిన కర్ణుడు శక్తి ఆయుధాన్ని అతడిపైన ప్రయోగించాడు. ఆ దెబ్బకు ఘటోత్కచుడు హఠాన్మరణం పాలయ్యాడు. పాండవులు దుఃఖించారు. శ్రీకృష్ణుడు ఆనందంతో నాట్యం చేశాడు. శ్రీకృష్ణుడు ఈ వింత ప్రవర్తనకు అర్థమేమని అర్జునుడు అడిగాడు. అప్పుడు కృష్ణుడు, ఈ శక్తి ఆయుధం కర్ణుడి దగ్గర ఉన్నంతకాలం నిన్నెట్లా రక్షించుకోవడమా అని మదనపడ్డాను. ఇప్పుడు ఆ ఆయుధం వినియోగమైపోయింది. ఇక కర్ణుడు నిన్నేమీ చేయలేడు అన్నాడు. ఈ ఘటోత్కచుడు కిమ్మీర బక హిడింబాసురుల కోవలోని వాడే. దోషం కలిగి ఉండటం వల్ల ఒకప్పుడు లోకకంటకుడు కావచ్చు. అందువల్ల ఇతడు చచ్చిపోవడం నాకు సమ్మతమే. కర్ణుడి శక్తి ఆయుధం ఘటోత్కచుడి ప్రాణాలు హరించి వమ్మైపోయింది. ఇక రాత్రికి నేను హాయిగా నిద్రపోతాను అన్నాడు. పాండవ పక్షంలో రధికులు ఎంతటి బలశాలురైనా నా ముందు విజృంభించి యుద్ధం చేయలేరు. అయితే శిఖండిని మాత్రము నేను చంపలేను. ఎందువల్ల చంపలేనో చెప్తాను విను. విచిత్ర వీరుడి వృత్తాంతము. దుర్యోధన శంతన మహారాజు సత్యవతీదేవి అనుమతితో ఆమె పుత్రుడైన చిత్రాంగదుడికి రాజ్యాన్ని కట్టబెట్టాడు. కొంతకాలం రాజ్యం చేసి అతడు చనిపోయాడు. తర్వాత అతడి తమ్ముడైన విచిత్ర వీరుని రాజును చేసి వివాహం చేయాలనుకున్నాను. కాశీరాజు 3 కుమార్తెలను స్వయంవరం ప్రకటించి రాజులందరినీ ఆహ్వానించాడు. ఆ విషయం నా తల్లికి తెలిసి నేనొక్కడనే కాశీ నగరానికి వెళ్ళాను. ఆ విషయం నా తల్లికి తెలిపి నేనొక్కడనే కాశీనగరానికి వెళ్ళాను. హస్తినాపురాధీశుడైన శంతన మహారాజు దాసరాజు కూతురు సత్యవతిని వివాహమాడాడు. ఆయన యందు చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అనే 2 కుమారులను కన్నాడు. వాళ్ళ చిన్నతనంలోనే శంతన మహారాజు మరణించాడు. నేనప్పుడు తండ్రికి ఉత్తర క్రియలు జరిపి చిత్రాంగదుని రాజును చేశాను. అతడు గర్వంతో దేవతలను, దానవులను, గంధర్వుల్ని ఏడిపిస్తూ ఉండేవాడు. అందువల్ల కోపించిన గంధర్వుడు యుద్ధంలో చిత్రాంగదుని సంహరించాడు. చిత్రాంగదుడు మరణించడం వల్ల విచిత్ర వీరుణ్ణి కౌరవ రాజ్యానికి రాజును చేశాను. విచిత్ర వీరుడు యుక్త వయసు రాగానే వివాహం చేయాలనుకున్నాను. అప్పుడే కాశీరాజు తన 3 కూతులను స్వయంవరం చాటించాడు. నేను కాశీనగరానికి వెళ్ళి రాజులందరినీ చూస్తుండగా ఆ 3 రాకుమార్తెలను రథంలో ఎక్కించుకుని ఎదిరించి రాజులందరినీ ఓడించాను. చివరకు సాలువుడు విడిచి పెట్టకుండా నన్ను వెంటాడాడు. నేను అతడి సారథిని చంపి రథాన్ని కూల్చాను. సాలువుడు భగ్న హృదయుడై తన పట్టణానికి వెళ్ళిపోయాడు. అంబిక, అంబాలిక అనే 3 కన్యలను తీసుకుని హస్తినాపురం చేరాను. వారిలో అంబ తాను సాల్వ భూపతిని ప్రేమించానని చెప్పింది. తండ్రి చేత అతడికి పూర్వదత్త నైనానని చెప్పింది. అప్పుడు నేను ఆమెను విడిచిపెట్టి మిగిలిన 2 విచిత్ర వీరుడికి వివాహం జరిపించాను. విచిత్ర వీరుడు రాత్రినక పగలనక అధిక కామాసక్తుడే శోషించి మరణించాడు. తల్లిని, మరదళ్ళను ఓదార్చి రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాను. ఆ తర్వాత శంతన మహారాజు వంశం నిలపడానికి సత్యవతీదేవి అనుమతితో అంబిక, అంబాలిక వ్యాస భగవాను వలన ధృతరాష్ట్రుని పాండురాజుని కన్నారు. వీరిద్దరి క్షేత్రజ్ఞులైన కొడుకులు. భీష్ముడు అమ్మను గూర్చెలుపుట. నేను కాశీ రాజ్యానికి వెళ్ళి స్వయంవరం కన్యలైన అంబ, అంబిక, అంబాలికల 3 రథంలో ఎక్కించుకుని వస్తుండగా రాజులంతా చతురంగ బలాలతో నన్ను చుట్టుముట్టారు. నేను బాణాలతో వారిని ముందుకు కదలకుండా బంధించి వేశాను. అక్కడి నుండి హస్తినాపురం చేరి ఆ 3 కన్యలను అమ్మకు అప్పగించాను. ఆ 3లో పెద్దది అంబ. నాతో సాంబ పట్నాధీశుడైన శాలువుడు నేను ప్రేమించాను. అతడు నన్ను గొప్పగా ప్రేమించాడు. నీవు ధార్మికుల్లో అగ్రగణ్యుడవు కనుక నన్ను అతడి దగ్గర పంపమని అడిగింది. అమ్మ మాటలు విని నేను అమ్మ సత్యవతితో చెప్పాను. ఆమె కూడా అంబను శాలువుడి వద్దకే పంపమంది. నేను ఒక వృద్ధాంగను తోడిచ్చి శాలువుడి వద్దకు పంపాను. ఆ తర్వాత అంబికను, అంబాలికను విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేయించాను. అంబ శాలువుడి దగ్గరికి పోగా, నువ్వు భీష్ముడి చేత అపహరించబడ్డావు కాబట్టి నిన్ను పత్నిగా స్వీకరించను. నీ కన్యత్వం పోయిందనే భావిస్తున్నాను అన్నాడు. శాలువుడు విధంగా అనడం వలన
మన్మథ పీడితురాలైన సాలువుడితో పుణ్యాత్ముడా, భీష్ముడు తన తమ్ముల కొరకు తీసుకుని పోతూ వారితో పాటు నన్ను కూడా తీసుకుని పోయాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పగానే నన్ను నీ వద్దకు పంపాడు. ఇందులో దూషించదగిన విషయం ఏముంది? నేను నిన్ను ప్రేమించడం నా తండ్రికి కూడా తెలుసు. అందువలనే నాకు వాళ్ళిద్దరితో పాటు స్వయంవర అలంకారం చేయించాడు. అందువల్లనే ఈ అనర్థం జరిగింది. భీష్ముడు నా చెల్లెలిద్దరిని తన తమ్ముడికి ఇచ్చి వివాహం చేసి నన్ను మర్యాదగా నీ దగ్గరకు పంపాడు. ఇందులో తప్పేముంది అని విలపించింది. అంబ ఎన్ని విధాల విలపించినా సాలువుడు వినిపించుకోక భవనం నుండి తరిమేశాడు. అంబ భవనం నుండి బయటకు వచ్చి తనలో తాను ఇలా అనుకుంది, సాలువుడికి భార్యను కాలేకపోతే మరెవరికి ఉపయోగించను. నా ఈ అవస్థకు భీష్ముడే కారకుడు కనుక అతన్ని సాధించేందుకై తపస్సు చేస్తాను అని అనుకుని ఋషీశ్వరులు తపస్సు చేసుకునే పవిత్ర ప్రదేశానికి వెళ్ళి తపస్సు ప్రారంభించింది. ఆ సమయంలో ఆ మునులు తపస్సు చేసుకునే ఆశ్రమానికి హోత్రవాహనుడనే రాజర్షి వచ్చాడు. ఆ రాజర్షి అంబను చూసి, ఈ కన్య ఎవరు? ఈమె దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ మునులు, ఈమె కాశీరాజు పుత్రిక శాల్వుణ్ణి వరించింది. భీష్ముడు బలాత్కారంగా హస్తినాపురానికి తీసుకుని వెళ్ళడం వలన శాల్వుణ్ణి తిరస్కరించింది. తపస్సు చేయడానికి ఇక్కడికి వచ్చింది అన్నాడు. అంబ తన దౌపత్రి అని తెలుసుకున్న రాజర్షి ఆమెను ఓదార్చి, అంబతో, నువ్వు తపస్సు చేయడం దేనికి? నీ నడవడికలో ఎటువంటి దోషము లేదు. నువ్వు పోయి పరశురాముని దర్శించు, ఆయన నీ కష్టాల నుండి కడతీర్చగలడు అని ఉపదేశించాడు. అప్పుడు అంబ, తండ్రి, నేను పరశురాముని ఎక్కడ కలుసుకోగలను అని అడిగింది. అందుకు హోత్రవాహనుడు, అతడు మహేంద్రగిరి పైన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అమ్మ, నువ్వు నా కుమార్తె బిడ్డవు అని అతడు తెలుసుకుంటే చాలు, నిన్ను తప్పక ఆదరిస్తాడు కనుక వెంటనే మహేంద్రగిరికి వెళ్ళు అని అన్నాడు. అదే సమయంలో పరశురాముడికి శిష్యుడైన అకృత వరుణుడు అనే మహర్షి అక్కడికి వచ్చాడు. ఆ మహర్షి అతిథి సత్కారాలు చేసి పూజించి పరశురాముడు ఇప్పుడు ఎక్కడున్నాడని అడిగాడు. అందుకు అకృతవరుణుడు, రాజర్షి, నువ్వు ఆయనకు అప్తమిత్రుడు అని నాతో చాలాసార్లు చెప్పాడు. ఆయన శిష్యులందరినీ వెంటబెట్టుకుని నిన్ను చూసేందుకు రేపు ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పాడు. అకృతవరుణుడి మాటలకు ఎంతో సంతోషించి ఆయనకు అనేక విధాలుగా పూజించాడు. ఆయనతో మాట్లాడుతూ ఉండగానే పరశురాముడు అక్కడికి రానే వచ్చాడు. హోతవాహనుడు పరశురాముడికి భక్తితో నమస్కరించి అతిథి పూజలు జరిపి అమ్మను చూపుతూ, ఇది నా మనవరాలు కుమార్తె బిడ్డ, ఈమె కథనాలకించమని అనగానే కళ్ళ వెంట నీటి ధారలు కారుస్తూ పరశురాముడు కాళ్ళపై పడింది. పరశురాముడు ఆమెతో ఇలా అన్నాడు, తల్లి, నీకు హోత్రవాహనుడు ఎంతో నేను అంతే అనుకో. నువ్వు నన్ను ఆశ్రయించావు, నేను నీ మనసులో ఉన్న దుఃఖాన్ని అంత కలిగిస్తాను. నీ దుఃఖానికి కారణం ఏమిటో నాకు చెప్పు అన్నాడు. పరశురాముడు ఆమె చెప్పిన కథనంతా విని, అంబ, నీ కలిగిన అవమానానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, శాలువుని శిక్షించమంటావా లేదా భీష్ముని దండించమంటావా? ఈ రెండింటిలో నీకేది కావాలో చెప్పు అన్నాడు. పరశురాముడితో అంబ ఇలా అన్నది, మహాత్మా, శాలువుడు నన్ను భారీగా స్వీకరించడు. ఇక అతన్ని దండించి ఏమి లాభము? నన్ను బలాత్కారంగా హస్తినాపురానికి తీసుకొని వెళ్ళిన భీష్ముడి పైన కోపం తగ్గడం లేదు. అతన్ని చంపడానికి తపస్సు చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ దర్శించి నా అవమానం తొలగించుకోవడానికి శరణు కోరాను అన్నది. గాంగేయుడు నేను చెప్పినట్లు చేస్తాడు కాబట్టి అతన్ని నేను కూలుస్తాను కనుక నువ్వు తపస్సు చేసే ఆలోచన విరమించు అన్నాడు. పరశురాముడు అంబను తీసుకుని భీష్ముడి వద్దకు వెళ్ళుట. పరశురాముడు కురుక్షేత్రం వచ్చి సరస్వతి నది తీరాన్ని నిలిచి తాను వచ్చినట్లు నా కబురు చేశాడు. నేను ఋత్విజుల్ని పురోహితుల్ని తీసుకుని బ్రాహ్మణుడిచే పూజా ద్రవ్యాలు తీసుకుని అక్కడికి వెళ్ళాను. నేను చేసిన పూజ సంతోషంగా స్వీకరించాడు. ఆ తర్వాత కాశీరాజు పుత్రిక అంబను చూపి, ఈ కన్యను నువ్వే బలాత్కారంగా తీసుకుని వెళ్ళావు. అట్లా తీసుకుని వెళ్ళిన వాడవు అల్పుడి వలె ఈమెను తిరస్కరించడం న్యాయమా? ఈమె తిరిగి వచ్చింది, నీ తమ్మునికి ఇచ్చి వివాహం జరిపించు, అదే మంచి పని అన్నాడు. పరశురాముడి మాటలు విని మహాత్మా, ఈమె నాతో శాలువుడిని మనసిచ్చానని చెప్పింది. అతడికి దగ్గరకు పంపమని కోరింది. ఆమె కోరినట్లే శాలువుడి దగ్గరికి పంపాను. ఇంకొకరు మనసిచ్చిన ఈమెను నా తమ్ముడికి ఎట్లా వివాహం చేయగలను అన్నాడు. అందుకు ఆ మునీంద్రుడు, నేను చెప్పినట్లు చేయకపోతే నిన్ను, నీ చుట్టాలను స్నేహితులను చంపుతాను అన్నాడు. నేను ఆయనతో వినయంగా, నువ్వు నా గురుదేవుడువు, సంపూర్ణమైన ధనుర్విద్య పాండిత్యాన్ని ప్రసాదించావు, నిష్కారణంగా నా పైన కోపగించుకోవడం తగదు అని మనవి చేసుకున్నాను. అప్పుడు పరశురాముడు కోపంతో, నేను నీ గురువును, నా మాట అలక్ష్యం చేశావు. మళ్ళీ భక్తితో ఎన్నో
ఎన్నో రీతులుగా వేడుకుంటున్నావు. ఈ ఉపాయాలన్నీ కట్టిపెట్టు. ఈమె నీ తమ్ముడికి వివాహం చేయాలి. అప్పుడే నా కోపాగ్ని చల్లారుతుంది, లేకపోతే నా క్రోధం చల్లారదు అన్నాడు. నేను ఇప్పుడు అధర్మాన్ని ఆచరించమని అంతగా పట్టుపట్టడం మీకేం న్యాయము? పరపురుషుడిపై మనసు పడ్డ పిల్లని ఇంకొకటికి ఇచ్చి ఎట్లా వివాహం చేస్తాను? అట్లాంటి చేయకూడని పని చేసే కన్నా ఏం జరిగినా మంచిదే. వెనకటికి పెద్దలు చెప్పిన సూక్తిని నీకు ఇప్పుడు చెప్తాను విను. అహంకారంతో ఇది చేయదగింది, ఇది చేయరానిదని తెలుసుకోకుండా వెర్రిగా ఎవడు ప్రవర్తిస్తాడో అతడు గురువైన దండనార్హుడే అని పెద్దలు చెబుతారు అన్నాను. నా మాటలు పరశురాముడు నా మీద మండిపడ్డాడు. యుద్ధానికి సిద్ధపడ్డాడు. వ్యూహాలు రచించి వెంటనే ఇక్కడికి రా అంటూ ఆక్రోశాన్ని ప్రదర్శించాడు. అప్పుడు నేను కూడా ఇలా అన్నాను. బ్రాహ్మణుని ఎడల గౌరవహీనంగా మాట్లాడడం మంచిది కాదు. అందులోని గురువే ఉండటం వలన ఎంతో ఓర్పు వహించాను. అంతేకాని భయపడి కాదు. నువ్వు యుద్ధం చేయడానికే సిద్ధపడితే నేను సిద్ధమేనని చెప్పాను. పూర్వం నువ్వు క్షత్రియుని నీ క్రోధానికి గురి చేసావని విన్నాను. అప్పుడు ఈ గాంగేయుడు ఉంటే ఇట్లా జరిగి ఉండేది కాదు. ఇప్పుడు భీష్ముడున్నాడు. ఇక ముల్లోకాలను నీ ఆగడం చెల్లదు. నువ్వు నా బల పరాక్రమాలు ఎరిగిన వాడవే కదా. నిజం చెప్పాలంటే నువ్వు నేర్పిన శస్త్రాస్త్ర విద్యల వలన నాకు సైన్యంతో పని లేదు. నేను ఒక్కడనే చాలు, యుద్ధానికి ఒక్కడనే వస్తానని చెప్పి ఆయనకు నమస్కారం చేసి జరిగిందంతా నా తల్లి సత్యవతీదేవికి తెలిపాను. ఆమె అనుమతి పొంది సంసిద్ధుడనై రథానికి బయలుదేరాను. దారిలో గంగాదేవి స్త్రీ రూపంలో వచ్చి నాకు తను ఎవరో చెప్పింది. నేను వెంటనే ఆమె పాదాలకు నమస్కరించాను. యుద్ధానికి ప్రయాణమే వెళ్తున్నాను. యుద్ధం ఎవరిపైన అని అడిగింది. పరశురాముడి పైన అని చెప్పాను. ఆమె నాపై కోపగించి పరశురాముడి వద్దకు వెళ్ళి ఏ తప్పు చేయని శిష్యునిపై ఆగ్రహం చూపడం తగునా అని అడిగింది. అయినా ఆయన పట్టు విడవలేదు. తిరిగి నా దగ్గరకు వచ్చి చెప్పి చూసింది. నేను పట్టు విడవలేదు. దాంతో ఆమె తిరిగి వెళ్ళిపోయింది. అప్పుడు ఆకాశంలో సిద్ధ విద్యాధర సమూహాలు కుతూహలంతో చూస్తున్నాయి. గురువుతో నీవు నేలపై ఉండగా నేను రథంపై ఉండి యుద్ధం చేయడం న్యాయం కాదన్నాను. అప్పుడు పరశురాముడు దివ్యాస్త్రాన్ని పూంచిన దివ్య రథాన్ని శస్త్రాస్త్రాన్ని సమకూర్చుకొని శిష్యుడైన అకృతవర్ణుని రథసారథిగా పెట్టుకుని యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. నేను రథమెక్కి శంఖం పూరించాను. వింటినారి సారించి పరశురాముడు ఎదుట నిలిచి నమస్కరించాను. పరశురాముడు నాపై బాణాల వర్షం కురిపించాడు. నేను వాటన్నిటినీ ఆకాశంలో ఉండగానే తుంచి వేశాను. మరల నాకు సారథికి గుర్రాలకు తగిలేట్టుగా బాణాలు వేశాడు. నేను ఇప్పుడు చిరునవ్వు నవ్వుతూ పరశురాముడికి విల్లు విరిగేట్లో బాణం వేశాను. పరశురాముడు మరొక విల్లు తీసుకుని క్రోధంతో అగ్నిజ్వాలలు రగిలేట్లు చేసి నా ముఖమంతా వ్యాపించేట్లు చేశాడు. వింటినారి సంధించగా భూమి ఆకాశాలు వణికిపోయాయి. ఈ మహా ఉత్పాతాన్ని చూసి ఆకాశంలో నిలిచిన దేవతాగణాలు ఆశ్చర్యపోయాయి. దాంతో నాకు కోపం వచ్చి బాణాలు ఆయన శరీరం అంతా గుచ్చుకున్నట్లుగా ప్రయోగించాను. నేను వేసిన ప్రాణాలు ఆయన శరీరాన్ని చీల్చుకుని రెండవ పక్కకు వెళ్ళాయి. ఆ గాయాలున్న రక్తం ముద్దయింది. ఆ గాయాల వలన ఒళ్ళు తెలియకుండా మూర్చపోయాడు. అప్పుడు ఆయన పరిస్థితి చూసిన నన్ను నేనే నిందించుకున్నాను. మూర్ఛ నుండి తేరుకున్న పరశురాముడు నా పైన ప్రయోగించడాని బాణాలని ప్రయోగించాడు. నేను వాటన్నిటినీ సునాయాసంగా ఎదుర్కొనగలిగాను. నేను మారుతాస్త్రాన్ని ప్రయోగించగా ఆయన గుహ్యాస్త్రాన్ని దాన్ని తిప్పికొట్టాడు. దృఢమైన అగ్నేయాస్త్రాన్ని నేను ప్రయోగించగా ఆయన వరుణాస్త్రానితో అడ్డుకున్నాడు. ఈ విధంగా అనేక దివ్యాస్త్రాలను ఒకరిపై ఒకరు ప్రయోగించుకున్నాము. ఆకాశం నుండి దేవతా సమూహం నన్ను ప్రశంసించింది. మునులు అంబ భయంతో పెద్దగా అరిచారు. గురువు అప్పుడు ప్రళయాగ్ని వంటి బాణాన్ని నా గుండెలకు తాకేట్లు వేశాడు. అతడు వేసిన బాణం ఏదో నాకు తెలియదు. అందువల్ల తిప్పి కొట్టలేకపోయాను. అది గుండెల్లో దిగబడగా బాధతో కూలిపోయాను. అప్పుడు నా సారథి రథాన్ని దూరంగా తీసుకుపోయాడు. నేను మూర్ఛ నుండి తేరుకున్న రథాన్ని మళ్లించినందుకు సూతుడిపై కోపగించుకున్నాను. తిరిగి రథాన్ని పరశురాముడి ముందు నిలబడమన్నాను. ఆ విధంగా పొద్దుకోకగానే యుద్ధాన్ని ఆపేవాళ్ళము, తెల్లవారుగానే యుద్ధం మొదలుపెట్టేవాళ్ళం. ఈ విధంగా 22 రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత నేను చెలరేగి గురుడు శరీరాన్ని నొప్పించాను. సారథిని కలత పెట్టాను. విల్లు విరిచేశాను. అటు పిమ్మట పరశురాముడు నాపై శక్తాయుధాన్ని ప్రయోగించగా దాన్ని విరిచేశాను. ఈ విధంగా అతడు ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ నిర్వీర్యం చేశాను. తర్వాత నేను ఒక దీప్తి
వికాసం కలిగిన ఆయుధాన్ని ప్రయోగించక ఆయన మూర్ఛపోయాడు. పరశురాముడు మూర్ఛపోవడంతో మునీశ్వరులు అంబ దుఃఖంతో ఆహాకారాలు చేశారు. అతడి చుట్టూ చేరారు. తర్వాత కొన్ని దివ్యాసన నాపై వేయగా నేను శ్రోతపి పడిపోయేట్లు చేశాడు. నా సారి తల నరికేశాడు. నేను మూర్ఛలో ఉండగా నా వయసులోనే ఉన్న 7 బ్రాహ్మణులు నన్ను రథంలో కూర్చోబెట్టి త్వరగా నన్ను అక్కడ నుండి తీసుకుని వెళ్ళారు. గంగాదేవి ప్రత్యక్షమై రథంలో పగ్గాలు పట్టుకుని కూర్చుంది. నేను ఆమెకు నమస్కరించగా ఆమె వెళ్ళిపోయింది. నేనే ధైర్యం చేసి రథం పగ్గాలు పట్టుకుని ఆకాశంలోనే నిలిచాను. భీష్ముడు వసువులు మోహనాస్త్రం ఇచ్చుట. ఈ విధంగా పగలంతా యుద్ధం చేసి సాయంత్రానికి నివాసానికి పోయి దుర్బలమైన పడుకుని దేవతలను బ్రాహ్మణులను భక్తితో ధ్యానించి వారికి నమస్కరించేవాడిని. ఎన్ని విధాలుగా చేసి చూసినా పరశురాముడు జయించడం శక్యం కాకుండా ఉంది. నేను అతని యుద్ధంలో జయించగలిగితే వీరంతా వచ్చి నన్ను ఊరడించాలని ప్రార్థించి పడుకునేవాడిని. ఒక రోజున ఆ 7 బ్రాహ్మణులు నా కలలో కనబడి, భీష్మ, మేము ఒకటే, నువ్వు భయపడవద్దు, పరశురాముడు జయించే బాణం ఇస్తున్నాం, గ్రహించు అని అంతర్ధానమయ్యారు. భిషుడే శంతనుడై జన్మించాడు. శంతనుడితో సంగమించేందుకు గంగాదేవి వెళ్తుంటే అష్టవసులు ఆమెను కలిసి ఇలా అన్నారు, మేము వశిష్ఠుడి శాపం వల్ల భూమిపై జన్మించాల్సి వచ్చింది. మేమందరం గర్భంలో జన్మిస్తాము. మేము పుట్టగానే మమ్మల్ని గంగలో పడవేస్తూ ఉండు, దాంతో భూమి మీద జన్మిస్తాం కానీ జీవించాం. ఈ విధంగా మా శాపానికి విముక్తి లభిస్తుంది. అయితే మాలో 8వ వాడు మాత్రం దీర్ఘాయువై నీకు సంతోషాన్ని కలిగిస్తాడని వేడుకున్నారు. ప్రతీపుడు రాజ్యాన్ని కుమారుడు శంతనుడికి ఇచ్చి తన తపోవనానికి వెళ్ళాడు. అతడు పోతూ శంతనుడితో, నీకు గంగా తీరంలో కనిపించే స్త్రీని ప్రేమించు, ఆమె కులగోత్రాలేవి అడగవద్దు, ఆమె కోరినట్లెలా చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక రోజున శంతనుడు గంగా తీరంలో విహరిస్తూ ఉంటే ఒక స్త్రీని చూసి ప్రేమించాడు. ఆమె నేనేది చేసినా నన్ను ప్రశ్నించకూడదు, అందుకు భిన్నంగా ఎప్పుడు చేస్తానో అప్పుడే నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంది. శంతనుడు అందుకు అంగీకరించి ఆమెతో కాపురం చేశాడు. అప్పుడు వారికి ధ్రువుడు, సోముడు, ధనుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, అహారుడు అనే పశువులు ఒకరి తర్వాత ఒకరుగా పుడుతూ వచ్చారు. ఆమె పుట్టిన వారినలా పుట్టినట్టుగా గంగానదిలో పారేసేది. 8వ వాడైన ప్రభాసుడు పుట్టగానే అతన్ని కూడా గంగలో కలిపేందుకు వెళుతుంటే శంతనుడు వారించాడు, నిందించాడు. అప్పుడు గంగ తానెవరో చెప్పింది. తన కథనాలు చెప్పి ఇతడు ధర్మమూర్తి అవుతాడు, మానవ లోకంలో చాలా కాలం ఉంటాడు, బాల్యంలో మాత్రం నా వద్ద పెరుగుతాడు అని చెప్పి కొడుకుని తనతో తీసుకుని వెళ్ళింది. సాంగములైన వేదాలన్నీ వశిష్ఠుని వద్ద నేర్పించింది. ధనుర్విద్య పరశురాముని వద్ద అభ్యసించాడు. విద్యాభ్యాసం పూర్తవగానే గంగాదేవి కుమారుని శంతనుడికి అప్పగించి తండ్రి శంతనుడికి సంచవతిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. తండ్రి కోరిక నెరవేర్చడం కోసం నేను వివాహమే చేసుకోనని బ్రహ్మచర్యం స్వీకరించాను, రాజ్యం కోరనన్నాను. నా సత్యవ్రతానికి సంతోషించిన శంతనుడు నాకు స్వచ్ఛంద మరణం వరంగా ఇచ్చాడు. ఆ వసువులే బ్రాహ్మణ వేషంలో నా కలలో కనిపించారు. నేను కలలో పొందిన మోహనాస్త్రం ప్రయోగ ఉపసంహారాలను మెలకువ వచ్చిన తర్వాత కూడా జ్ఞాపం పెట్టుకున్నాను. తెల్లవారుగానే నిత్యకృత్యాలు తీర్చుకొని రథానికి యుద్ధరంగానికి బయలుదేరాను. నేను చూడగానే పరశురాముడు, నిన్ను కొట్టిన దెబ్బలు సగం చచ్చావు, మిగిలిన సగం ఈరోజు పూర్తి చేస్తాను అన్నాడు. మేమిద్దరము కొంతసేపు యుద్ధం చేసుకున్నాము. పరశురాముడు నాపైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. నేను కూడా మరో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాను. దానవులంతా భయపడిపోయారు. ఆకాశమంతా మిరుమిట్లు గొలిపాయి. నేను మోహనాస్త్రాన్ని తీసి ఆవాహనం చేశాను. అప్పుడు స్థావర జంగమాలన్నీ ఆక్రోశించాయి. ఆకాశం నుండి నారద మహర్షి వద్దు మోహనాస్త్రాన్ని ప్రయోగించవద్దని వారిస్తూ మా మధ్య నిలబడ్డాడు. అర్మరికలు లేకుండా ఇలా అన్నాడు, గురువంశ శ్రేష్ఠుడా, కఠినమైన మనస్సుతో గురువునే పరాభవిస్తున్నావు. ఇటువంటి కఠినమైన నడవడికను లోకం హర్షించదు, నీ వంటి వానికి తగదు అన్నాడు. అట్లా అంటూనే అదిగో చూడు, ఆకాశంలో దేవతలు నీకు బుద్ధులు నేర్చెప్పేందుకు వచ్చారని వసువుల్ని చూపించాడు. నాకు రాత్రి కలలో కనిపించిన ఆ వసువులే వీరే. వారంతా నా దగ్గరికి వచ్చి, నారద మహర్షి ముల్లోకాలను పూజించదగినవాడు, అతని మాటలే వేదవాక్కులు, ఎట్టి పరిస్థితుల్లోనూ గురువుపై కర్కశత్వం పనికిరాదు అని ఉపదేశం చేశారు. ఆ అష్టవసువుల నారద జమదగ్ని మహర్షులు వచ్చి చెప్పడం వల్ల మోహనాస్త్రాన్ని ప్రయోగించలేదు. గురువు తాను అపజయం పొందినట్లు భావించి నాపైన ద్వేషం పెంచుకున్నాడు. అప్పుడు ఆయన తండ్రి జమదగ్ని వెళ్ళి పరశురాముడికి చల్లటి మాటలు చెప్పి
ప్రసన్నుడు చేశాడు. పరశురామ, మేము చెప్తున్న మాటలు విను. అతడు మానవ మాతృడు కాదు, వసువు. ఇతరులకు ఎవరికీ సాధ్యం కాని ప్రతాపం ఇతడికి ఉంటుంది. యుద్ధంలో ఇతని గెలవడం సాధ్యం కాదు. అదీ కాకుండా బ్రాహ్మణుడికి క్రోధం, ఈర్ష ఉండకూడదు. రామ, యుద్ధం విరమించు. నారాయణ చెలికాడైన నరుడు మరో జన్మ ఎత్తి ఇతడిని సంహరిస్తాడు. అతడు తప్ప యుద్ధంలో మరెవరిని జయించలేరు అని శాంతింపజేశాడు. పితృదేవత చెప్పినట్లు విన్నందుకు పరశురాముడు మొరాయిస్తూనే ఉండగా వారంతా నా దగ్గరకు వచ్చి నన్ను బుజ్జగించారు. తర్వాత వారు గంగాదేవిని వెంటబెట్టుకుని వచ్చి పరశురాముని దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. అట్లా వారి మధ్య చాలాసార్లు జరిగి చివరకు నా పంతాలు మాన్పించారు. మేమిద్దరము బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించి యుద్ధం చాలించాము. అప్పుడు ఆ వసువులు ఇట్లా అన్నారు: భీష్మ, పరశురాముడు నీ గురువు, తత్వవేత్త, అమోఘమైన ప్రతాపం గలవాడు. నువ్వు ఇప్పుడే వెళ్ళి ఆ మహానుభావుడి భక్తి ప్రమాణం చెయ్యి. నువ్వు ఎప్పుడూ ఆయన అనుగ్రహాన్ని పొందాలి అని పలికి ఆ వసువులు నన్ను పరశురాముడి వద్దకు తీసుకుని వెళ్ళారు. నారద మునీంద్రుడు, జమదగ్ని, గంగాదేవి కూడా వెళ్ళారు. వాళ్ళంతా ముక్త కంఠంతో భీష్ముడు నీ వద్ద విద్య నేర్చుకున్నాడు. అతడు నీ శిష్యుడు. అతడిపైన నువ్వు కోపగించుకోవచ్చున న్యాయం తప్పడానికి ఇష్టం లేక నీతో కలహం పెట్టుకున్నాడు. అంతేకాని అతడికి నీపైన అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. అతని దయతో చూడమని నన్ను గురువు వద్దకు రమ్మన్నారు. నేను ఆ మహానుభావుడికి సాష్టాంగ నమస్కారం చేశాను. అప్పుడు ఆయన నన్ను లేవనెత్తి కౌగిలించుకున్నాడు. గాంగేయ, నీ భక్తికి, శక్తికి, న్యాయ నిరతికి సంతోషించాను అన్నాడు. తర్వాత అంబతో, అమ్మ, నేను చేయగలిగింది ఇంతే. భీష్ముడు గెలిచాడు. ఇక నీకు తోచిన నిర్ణయాన్ని తీసుకో అన్నాడు. అప్పుడు అంబ పరశురాముడితో, దేవా, నాకు ఇంతే ప్రాప్తం ఉంది. నీకు చేతనైనంత చేశావు. నేను తపస్సు చేసి భీముడు వధిస్తాను. మరొక జన్మ ఎత్తి అయినా సరే నా పగ తీర్చుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నారదాది మునులంతా అంతర్ధానమయ్యారు. పరశురాముడు ముని సమూహంతో కలిసి మహేంద్రగిరికి వెళ్ళాడు. దారిలో అక్కడక్కడ బ్రాహ్మణులు ఆపి ఆశీర్వదించారు. సూటిగా హస్తినాపురానికి వెళ్ళి నా తల్లి సత్యవతికి నమస్కరించి జరిగిందంతా చెప్పాను. ఆమె సంతోషించి నన్ను ఆశీర్వదించింది. భీష్ముడు, అంబ ప్రతిజ్ఞ విన్నప్పటి నుండి నాలో వేదన ఆరంభమైంది. యోగ్యులైన వారిని పంపి అంబను గురించిన సమాచారం రాబడుతూ ఉండేవాడిని. ఒకరోజున వ్యాసమునీంద్రులు వచ్చి నాలోని పురుషున భయాన్ని వారి ముందుంచాను. నారద మహర్షి అంబ తపస్సు చేస్తున్న విధానాన్ని నాకు ఎట్లా తెలిపాడు. గాంగేయ, అంబ యమున తీరానికి వెళ్ళి ఘోరంగా తపస్సు చేసి అక్కడ నుండి విశ్వామిత్ర మహర్షి తపస్సు చేసిన సిద్ధాశ్రమంలో కఠిన నియమాలతో తపస్సు కొనసాగించింది. నీ తల్లి గంగాదేవి ఒకనాడు ఆమె వద్దకు వెళ్ళి, స్త్రీలకు కష్టసాధ్యమైన నియమాలతో వ్రతాలు చేస్తున్నావు, నువ్వు ఏమి కోరుకొని ఇంత కఠిన తపస్సు చేస్తున్నావు అని అడిగింది. అందుకు అంబ, నేను భీష్ముడి చేత తీవ్రంగా అవమానించబడ్డాను. వచ్చే జన్మలో నేను అతన్ని పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాను. అందుకే ఈ తపో వృత్తి చేపట్టానని చెప్పింది. అంబ మాటలు విన్న గంగాదేవి, అంబ, నీ ప్రవర్తన మెచ్చుకోదగినదే. అందుకు ప్రతిఫలంగా నువ్వు పుణ్యనదివై ప్రవహించు. నా మాట విని ఇక తపస్సు విరమించు అని అన్నది. ఆయన అంబ తన పట్టుదల విడవకుండా తపస్సు కొనసాగించింది. తన మాట లక్ష్యపెట్టనందుకు గంగాదేవి అంబను, నీవు తపస్సులో సగం కోల్పోయి నదిగా ప్రవహించు అని శపించింది. అప్పటి నుండి అంబ నది రూపాన్ని దాల్చి మత్స్య దేశంలో ప్రవహిస్తోంది. ఇందువలన అంబ మానవ రూపాన్ని కోల్పోయింది. అయితే అంబ తన తపశ్శక్తి చేత తన శరీరాన్ని నిలుపుకోగలిగింది. అంబ ఆ విధంగా గంగాదేవిని కూడా జయించింది. పట్టుబడవని అంబ పవిత్రములైన అనేక ఆశ్రమాల్లో తపస్సు చేసి పరమశివుని మెప్పించగలిగింది. శంకరుడు ప్రత్యక్షం వరం కోరుకోమన్నాడు. అప్పుడు అంబ భీష్ముడిని తాను చంపేట్టుగా వరమిమ్మని కోరింది. శంకరుడు ఆమెకు ఈ వరం ప్రసాదిస్తూ, నువ్వు నీ శరీరాన్ని విడిచి వచ్చే జన్మలో ద్రౌపదుని కుమార్తెగా పుడతావు. ఆ తర్వాత కుమారుడు అవుతావు. శిఖండి అన్న పేరుతో గొప్ప భుజబలం కల ధనుర్విద్యల్లో నైపుణ్యం సంపాదిస్తావు. ఆ తర్వాత జరిగే మహాయుద్ధంలో నీవు భీష్ముడిని ఎదుర్కొని సంహరిస్తావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత అంబ చితి పేర్చుకుని శరీర త్యాగం చేసింది. అంబ శరీర త్యాగం చేసిన సమయంలోనే ద్రుపద మహారాజు చేస్తున్న తపస్సుకు మెచ్చి శివభగవానుడు వరం కోరుకోమన్నాడు. ద్రుపదుడు సంతానం లేకపోవడం వలన పుత్ర సంతానాన్ని కోరుకున్నాడు. అప్పుడు పరమశివుడు, భక్త, మొదట నీకు పుత్రిక జన్మిస్తుంది, ఆ తర్వాత కొడుకుగా మారి భీష్ముడు చంపేవాడవుతాడు అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. అప్పుడు అంబలోని చైతన్యం ద్రుపదుని పొట్టప్రాణి కోకిలాదేవి గర్భంలో ప్రవేశించి పుత్రికై జన్మించింది. ద్రుపదుడు సంతోషించి మహేశ్వరుడు తనకిచ్చిన వరాన్ని భార్యకి చెప్పి తమకు పుత్రుడు పుట్టాడని ప్రకటించి మగ శిశువు
శిశువు చేయాల్సిన సంస్కారాలన్నీ చేయించాడు. అప్పటి నుండి ఆ బాలికకు క్షత్రియోచితమైన శస్త్రాస్త్ర విద్యలను నేర్పించాడు. ఆ బాలికను యుక్త వయసు రాగానే వివాహం జరిపించాలని ద్రుపద దంపతులిద్దరూ ఈశ్వరుడిచ్చిన వరం వ్యర్థం కాదన్న నమ్మకంతో ఏదో ఒకనాటికి పురుషుడు అవుతాడని ఆలోచించి గుడ్డుగా దశార్ణ దేశాధిపతి అయిన హేమవర్మ కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించారు. కోడలు కాపురానికి వచ్చింది. ఒక రోజున భర్త యమరపాటుగా ఉండగా శిఖండి గుట్టు తెలుసుకుంది. మనసులో బాధపడితే కానీ ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచింది. ఒక రోజున దుఃఖంతో చెలికత్తితో ఈ విషయాన్ని చెప్పింది. చెలికత్తి ఈ విషయాన్ని దశార్ణ దేశాధిపతికి చేరవేసింది. దశార్ణరాజు జరిగిన అనర్థానికి దుఃఖించి అసలు విషయం తెలుసుకుని రమ్మని దూతను పంపాడు. ఆ దూత వెళ్ళి ద్రౌపదుడితో ఇలా అన్నాడు: రాజా, కొడుకని చెప్పి నీ కుమార్తెను తెచ్చి నాకు రాకుమార్తెకి ఇచ్చి వివాహం జరిపించావు. నువ్వు ఇట్లా చేయడం వల్ల మాకు తలవంపులైంది. కానీ నువ్వు సాధించిన ప్రయోజనం ఏముంది? నువ్వు అకార్యం చేసినందుకు మాతో యుద్ధం చేసి నువ్వైనా మగతనం చూపు అని హేళన చేశాడు. దూత మాటలు ద్రౌపదుడు ఇట్లా ఎందుకు చేస్తాం, దానివల్ల మాకేమాత్రం లాభం అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. దూత వెళ్ళి జరిగిందంతా హేమవర్మకు తెలిపాడు. హేమవర్మ కోపంతో పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని ద్రౌపదుడి పట్టణానికి 4 వైపులా ముట్టడించాడు. ద్రౌపద మహారాజు తన దొంగతనం బయటపడినందుకు దుఃఖిస్తూనే హేమవర్మ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఇంతలో సాయంత్రం కావటాన యుద్ధం ఆపి ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళారు. అప్పుడు శిఖండి తనకు మరణం తప్ప వేరే మార్గం లేదని తలచి ఎవరికీ చెప్పకుండా నగరం విడిచి అరణ్యంలోకి వెళ్ళాడు. శిఖండి ఊరు బయట అరణ్యంలోకి వెళ్ళి అక్కడ స్థూలకర్ణుడనే యక్షుడు నివాసాన్ని చేరుకుంది. అది యక్షుడు నివాసం కావడం వల్ల ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ విషయం శిఖండికి తెలుసు. ఈ వనం మహనీయంగా ఉన్న యక్షుడు మందిరం దగ్గర ఆత్మహత్య చేస్తుండగా యక్షుడు చూశాడు. ఆగమని పెద్దగా అరుస్తూ కర్ణుడు శిఖండి దగ్గరగా వచ్చి, అమ్మాయి, నువ్వెందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు? నీకు వచ్చిన కష్టం ఏమిటి? నాతో చెప్పు, తీర్చగలిగిందైతే తీరుస్తాను అన్నాడు. అప్పుడు శిఖండి ఇలా అన్నది: అన్న, ఏమని చెప్పను? ఆ పరమశివుడు తప్ప నన్నెవరు కాపాడలేరు. ఈ ఆడజన్మకు మగజన్మ రావాలి, అప్పుడు కానీ నా దుఃఖం తీరదు అని తన కథనంతా చెప్పింది. స్థూలకర్ణుడి హృదయం ద్రవించింది. ఓ సంతే కదా, నువ్వు నా మగతనం తీసుకో, వెళ్ళి నీ మామగారికి కనిపించు. దాంతో నీకు, నీ తండ్రికి, నీ మామగారికి వచ్చిన ఆపదలన్నీ తొలగిపోతాయి. అంతవరకు నీ స్త్రీయత్వాన్ని నేను పుచ్చుకుంటాను. 10 రోజుల్లో వచ్చి నీ ఆడతనాన్ని నువ్వు తీసుకుని నా మగతనాన్ని నాకు ఇచ్చే, అందుకు సమ్మతమే కదా అని అడిగాడు. శిఖండి మనసు దూదిలా తేలిపోయింది. ఉదయానికల్లా శిఖండి పురుషుడే ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పాడు. రాజదంపతులు ఎదురు కుమారుని కౌగిలించుకుని ఆపదల నుండి బయటపడ్డామని చాలా సంతోషించారు. తెల్లవారగానే బ్రాహ్మణుని పంపి హేమవర్మను పిలిపించారు. నదులు బెదురు లేకుండా, ఇదిగో నా కొడుకు శిఖండి, పరీక్షించుకోండి అని సవాలు విసిరాడు. హేమవర్మ కుమార్తె తన భర్త పురుషత్వాన్ని ధృవపరిచింది. అంతటా హేమవర్మ తన తొందరపాటు క్షమించమన్నాడు. ఆ తర్వాత కుబేరుడు క్రీడా విలాసం కోసం స్థూలకర్ణుడి మందిరానికి వెళ్ళాడు. ఎంత వెతికినా అతని స్థూలకర్ణుడు జాడ కనిపించలేదు. దాంతో కుబేరుడు కోపం వచ్చింది. నా అంతటా వాడిని వస్తే ఎదురు వచ్చి మర్యాదలు చేయాల్సింది పోయి ముఖం చాటేస్తాడా, ఇంత పొగరా అని అప్పుడు స్థూలకర్ణుడు కుబేరుడు ముందుకు పోయి సిగ్గుపడుతూ జరిగిందంతా చెప్పాడు. అందుకు కుబేరుడు సంతోషించి, నువ్వు ఇట్లాగే బాగున్నావు, ఇక నుండి ఇట్లాగే ఉండిపో అన్నాడు. స్థూలకర్ణుడు బంధువులంతా వచ్చి కుబేరుని కాళ్ళ వెళ్ళబడి బతిమలాడారు. అప్పుడు కుబేరుడు మనసు కరిగింది. అయితే శిఖండి బతికి ఉన్నంతకాలం ఇట్లాగే ఉండు, అతడి చనిపోయిన తర్వాత నీ మోతనం నీకు వస్తుంది అని తన నగరానికి వెళ్ళిపోయాడు. యక్షుడు అన్న ప్రకారం 10వ నాటికల్లా శిఖండి వచ్చాడు. ఓ శిఖండి, ఇందులో నీ దోషం ఏదీ లేదు. నీకు ఈ మగజన్మ ఆ పరమేశ్వరుడే ప్రసాదించాడు. నేను ఆడజన్మను కోరి తెచ్చుకున్నాను. మళ్ళీ నీ భార్యతో సుఖపడు అని తనకు కుబేరుడు జరిగిన సంవాదం అంతా చెప్పి సంతోషంగా సాగనింపాడు. శిఖండి సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చి జరిగినంత తల్లిదండ్రులకు తెలిపాడు. ఇది అంబ వృత్తాంతం అని నారదుడు తెలిపి ఆ మహర్షులిద్దరిని వెళ్ళిపోయారు. అప్పుడు నేనెట్లా భీష్ముడు అన్నాను. ఆడవాళ్ళను ఒకప్పుడు ఆడవాళ్ళుగా జీవించిన వాళ్ళని, ఆడపేరు పెట్టుకున్న వాళ్ళని, ఆడవాళ్ళ ఆకారంలో ఉన్న వాళ్ళని చంపనని ప్రతిజ్ఞ చేశాను. అందువల్ల ఒకప్పుడు ఆడదిగా ఉన్న శిఖండి ఎంతటి వీరుడైనా చంపను, ప్రాణాలైనా ఇస్తాను, కానీ ప్రతిజ్ఞాభంగం చేయను అని భీష్మ పితామహుడు చెప్పినంత ఉత్సాహంగా ఉన్న సుయోధనుడు ఈ వృత్తాంతం విని నీరు కారిపోయాడు. కొంతసేపటి తప్పరిల్లి ఇలా అన్నాడు. దుర్యోధనుడు,
పితామహ, పాండవులు 7 అక్షౌహిణుల సైన్యాన్ని చంపడానికి మనకు ఎంతకాలం పడుతుంది? ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణుడు మొదలైన వారంతా ఎన్నెన్ని దినాల్లో మన పని పూర్తి చేస్తారు? భీష్ముడు: సుయోధన, మంచి ప్రశ్నే వేశావు. నా సంగతి నేను చెప్తాను, మిగిలిన వాళ్ళ సంగతి వాళ్ళే చెప్తారు. మంచి భుజబల పరాక్రమవంతులైన అతిరథులను రోజుకు 1000 మందిని చంపుతాను. అర్జునుడి బాణాలు నా అవయవాలన్నీ బాధించి నేల కొరిగే వరకు శత్రు సంహారం చేస్తూనే ఉంటాను. నేను యుద్ధం చేస్తున్నంత వరకు రోజుకు 1000 మంది కాదు, 10,000 మందిని కూడా చంపాలని సంకల్పిస్తున్నాను. నీ 11 అక్షౌహిణులు సమర్థవంతంగా నడపగలను. పాండవుల సేనలన్నింటిలోనూ ఎన్నో రోజులు చంపగలనని అడిగావు కదా, విను. నాకు 1 నెల రోజులు పట్టవచ్చు. ద్రోణుడు: దుర్యోధన, నేను ఉద్ధృఢనయ్యాను. శక్తి ఉన్నంత వరకు పోరాడతాను. పాండవ సేనలన్నింటినీ సమూలంగా నాశనం చేయడానికి భీష్మ పితామహుడి వల్లే నాకు కూడా 1 నెల రోజులు పట్టవచ్చు. కృపాచార్యుడు: 2 నెలల్లో పాండవ సైన్యాన్ని పరిమార్చగలనన్నాడు. అశ్వత్థామ: తాను 10 రోజుల్లో పాండవ సేనను అంతటిని అంతమొందించగలనన్నాడు. అప్పుడు కర్ణుడు: నా దగ్గరున్న దివ్యాస్త్రాలతో బడభాగ్యాన్ని పుట్టించి మొత్తం 7 అక్షౌహిణులను పాండవ సేనలనే సముద్రాన్ని 5 రోజుల్లో ఇంకిపోయేట్లు చేస్తానన్నాడు. భీష్ముడు: సూతపుత్ర, నోటి మాటలతో ఎంతమందినైనా చంపవచ్చు. వినేందుకు రాజన్నవాడు కదా అని డంబాలు పలుకుతున్నావు, విను. అర్జునుడు గాంధీవ కాంతులు నీ కళ్ళను మిరుమిట్లు గొలుపుతూ ఉంటే అతడు అల్లెత్రాడి ధ్వని వింటేనే చెవులు బద్దలైపోతాయి. నువ్వే చూస్తావు కదా, ఇంతవరకు మాట్లాడుతూనే ఉండు. నీకు ఇక్కడ అడ్డు ఏమున్నది? కౌరవ పక్షంలో అనుకున్న మాటలన్నీ వేగుల వాళ్ళు ధర్మరాజుకు చేరవేశారు. అప్పుడు ధర్మరాజు: అర్జున, మన సైన్యాన్నంతా ఎన్నాళ్ళలో నెలకూర్చగలవో కౌరవపక్షంలోని భీష్మాదులను లెక్కకట్టి చెప్పారట. బాగానే ఉంది, మరి కౌరవ సేనల్ని పడగొట్టేందుకు నీకెంతకాలం పడుతుందో చెప్పు అన్నాడు. అప్పుడు అర్జునుడు: ధర్మరాజా, భీష్మాదులంతా అంత భుజబల పరాక్రమవంశాలురే. నేను కాదనను, కానీ వారు దుర్యోధనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. నీ మనసులో ఎంత మాత్రం సందేహం పెట్టుకోవద్దు. నిజంగా నా భుజమేం ఎంతో తెలుసుకోవాలని ఉంటే చెప్తాను, విను. శ్రీకృష్ణుడి సాయంతో నేను ధైర్యంగా విజృంభించినప్పుడు ఒకే ఒక్క నిమిషంలో దేవదానవులనే కాదు, ముల్లోకాలని పెళ్లి చేస్తాను. విజయానందం మనకు తేలిగ్గా ఎట్లా కలుగుతుందో చెప్తాను, విను. కిరాతుడు వేషంలో ఉన్న ఈశ్వరుడు నా పరాక్రమానికి మెచ్చుకొని 14 భువనాలను సంహరించడానికి ప్రళయకాలంలో ప్రయోగించే పాశుపతాస్త్రాన్ని నాకు అనుగ్రహించాడు. అది నా దగ్గర సిద్ధంగా ఉంది కనుక శత్రు నిర్మూలనకు నేను ఎక్కువగా శ్రమపడాల్సిన పని లేదు. పాశుపతాస్త్రం మహిమ ఎట్లాంటిదో ద్రోణ, భీష్మ, కృప, అశ్వత్థామలకు మాత్రమే తెలుసు. కర్ణుడికి తెలియదు. తెలియకపోవటమే కాదు, విని కూడా ఉండడు. అంత భయంకరమైన మహాస్త్రంతో అందరినీ ఊచకోతగా సంహరించడం ధర్మం కాదు. తక్కిన దివ్యాయుధాలతో యుద్ధం చేసి విరోధులను ఎదిరించి చంపితే మన పరాక్రమం ఏంటో లోకానికి తెలుస్తుంది అని నా అభిప్రాయము. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? సంఖ్యాపరంగా శత్రు సైన్యం ఎక్కువ ఉండవచ్చు, కానీ భుజ పరాక్రమాల్లో కానీ శౌర్యంలో కానీ మన పక్షాన పోరాడే వీరులు సత్తా ఎక్కువ. భీమసేనుడు, నకుల సహదేవుడు, ఉపపాండవుడు, అభిమన్యుడు, సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, దృష్టజుమ్నుడు, శిఖండి, ఉత్తమౌజుడు, యుధామన్యుడు, ఘటోత్కచుడు మొదలైన వారంతా జగజ్జట్టీలు. వీరే కాదు, ఇటువంటి వారు ఇంకా ఎందరో మన పక్షాన ఉన్నారు. అందరినీ పేర్లు పెట్టి చెప్పలేను. నా శక్తి ఏమిటో నాకు తెలుసు. అందరినీ పేర్లు పెట్టి చెప్పలేను. నీ శక్తి ఏమిటో నాకు తెలుసు. నిన్ను దేవతలు కూడా జయించలేరు. ముల్లోకాలు నీ ముందు నిలవలేవు. నీకు కోపమే రాదు. వస్తే ఎవరేమవుతారో వేరే చెప్పక్కర్లేదు. రాజా, మనకు విజయానందం సులువుగా చేకూరుతుంది అని అర్జునుడు ధర్మరాజుకు తెలిపాడు. ఉద్యోగ పర్వంలోని చతుర్థాశ్వాసంలో 2వ భాగం పూర్తయిందండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా పారాయణ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి.